హాయ్ అండి, ఫస్ట్ వీడియోలో ఈ టాప్ కటింగ్ అనేది చూస్తాం కదా. ఈ వీడియోలో స్టిచ్చింగ్ అనేది చూద్దాము. ఈజీగా కుట్టేయచ్చు. బిగినర్స్ కూడా ఒక్క తూరు చూస్తే చాలు. ఎక్కడ కూడా ఎమ్మింగ్ గేమ్తో ఏమీ పని లేకుండా ఈ టాప్ అనేది కుట్టేద్దాము. ఇప్పుడు స్లీవ్ అనేది కుడుతున్నాను. స్లీవ్కు వచ్చి రెండు సైడ్ ఓపెన్ ఉంది కదా, అందువలన షోల్డర్ లెవెల్కి ఒక సైడ్ అనేది ఇలా రెండు పీసులు జాయింట్ చేసుకుంటున్నాను. మనకి ఇది పొడవు స్లీవ్లు కాబట్టి 15 ఇంచులు పొడవు స్లీవ్. క్లాత్ తక్కువ ఉన్నప్పుడు షోల్డర్ లెవెల్కి అనేది జాయింట్ వేసుకొని కరెక్ట్గా షోల్డర్ లెవెల్కే ఉండేలాగా చూసుకొని జాయింట్ తర్వాత మనకి పొడవు స్లీవ్ ఉన్నప్పుడే ఇలా జాయింట్ వేసుకోవాలి. అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది, తక్కువ వచ్చిన దానికి. ఇంకా స్టార్ట్ చేద్దాము. ఇప్పుడు నెక్ అనేది కుట్టేది. ఇప్పుడు నెక్ కుడదాము. మెయిన్ రైట్ సైడ్ మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పుడు వేసిండే టాప్ది మెయిన్ మనకు కనిపిస్తూ ఉంది. ఇది వచ్చేసి లైనింగ్. ఫ్యూజింగ్ కూడా వేసుకోవచ్చు. లైనింగ్ ఉంది ఎక్స్ట్రా అనేసి డబల్ లేయర్తో వేస్తున్నాను. 2 పీసులు లైనింగ్ వేసుకున్నాను. దాని మీద మెయిన్ టాప్ పీస్ వేసి తర్వాత లైనింగ్ మనం కట్ చేసుకునేది పెట్టుకొని ఇలా మనము కచ్చాకి ఎంత వదులుకోనామో అంత మార్జిన్ వేసుకుంటూ వస్తున్నాను. కుట్టు వేసేసి ఎక్స్ట్రా క్లాత్ అంతాను కట్ చేసేసి అక్కడక్కడ ఘాట్లు అనేది వేస్తున్నాను. ఇలా ఘాట్లు అనేది వేసుకుంటే నీట్గా తిరుగుతుంది నెక్ అనేది. ఎక్స్ట్రా క్లాత్ అంతాను ఇలా కట్ చేసేస్తున్నాను. కట్ చేసేసి ఇప్పుడు తిప్పి ఇలా వేసుకున్నాం. ఎడ్జ్లో ఇంకొక కుట్టు అనేది ఎడ్జ్లో వేద్దాం. లాక్ కన్నా వేసుకోవాలి. కుట్టు అనేది లాక్కూడదు. మనం క్లాత్ లాక్ కన్నా కుట్టు వేయాలి. ఇలా వేసేసిన తర్వాత మనం ఎక్స్ట్రా క్లాత్ ఒకటి వేసినాం కదా, ఆ క్లాత్ మీద ఇంకొక కుట్టు అనేది వేసుకొని వచ్చేద్దాం. చూడండి, ఇలా లైనింగ్ మీద పెట్టి కుట్టు లైనింగ్ మీద రావాలి. వేసేటప్పుడు మెయిన్ పీస్ మీద రాకూడదు. అయిపోయింది. ఇప్పుడు రౌండ్గా లైనింగ్ అనేది అతికిచ్చేద్దాం. లైనింగ్ అనేది రౌండ్గా అతికిచ్చేద్దాం. గమ్ముతో కూడా అతికించుకుంటారు, ఈజీగా ఉంటుంది అని. అది నెక్కి గన ఎమ్మింగ్ చేయాల్సి వస్తుంది. గమ్ముతో అతికించుకొని తర్వాత నెక్ కుట్టుకుంటే ఎమ్మింగ్ చేయాల్సి వస్తుంది. ఇలా కుట్టుకుంటే ఎమ్మింగ్తో పని లేకుండా ఈజీగా గమ్ముకు కూడా అమౌంట్ అనేది ఖర్చు అవుతుంది కదా, ఆ అమౌంట్ ఖర్చు కూడాను తగ్గిపోతుంది. ఇలా నెక్ రెడీ చేసుకొని తర్వాత రౌండ్గా లైనింగ్ అతికించుకుంటే అమౌంట్ కూడా సేవ్ అవుతుంది. ఇలా నెక్ కూడా చేతి పనితో ఏమీ అవసరం లేకుండా ఎమ్మింగ్తో పని లేకుండా నెక్ కూడా తొందరగా కుట్టేయగలము. ఇప్పుడు బ్యాక్ కూడా లైనింగ్ అనేది అతికిచ్చేద్దాము. బిగినర్స్ అయితే ఇలా ఎడుముగా ఎక్కువ ఉంటుంది కాబట్టి టాపు గమ్ము వేసి అతికించుకొని తర్వాత కుట్టుకుంటే ఎక్కడ కూడా లూజు ముడతలు రాకుండా నీట్గా ఉంటుంది. ఇంకా నేను ఎప్పుడూ కుడతా ఉంటాను కాబట్టి నాకు వచ్చు, అందువల్ల నేను ఇలా కుడుతున్నాను. బిగినర్స్ అయితే గమ్ము అయినా అతికించుకొని తర్వాత కుడితే ఈజీగా తొందరగా కుట్టేయగలరు. ఇలా షోల్డర్ జాయింట్ అనేది 2 పీసులు చేసేసి 2 పీసులు జాయింట్ చేసేటప్పుడు డబల్ కుట్టు వేసుకోవాలి. వేసుకొని 1 ఇంచు అగలం అనేది క్రాస్గా వచ్చేలాగా క్లాత్ కట్ చేసుకున్నాను. ఆ క్లాత్నే బ్యాక్ నెక్కి జాయిన్ చేస్తున్నాను. ఇలా జాయిన్ చేసిన తర్వాత అక్కడక్కడ ఘాట్లు పెట్టుకొని ఎక్స్ట్రా ఇంకొక స్టిచ్ అనేది వేసుకున్నాం. ఇప్పుడు ఫోల్డ్ చేసేసి లోపలికి ఎక్స్ట్రా ఇంకొక కుట్టు. తర్వాత దీ కచ్చా అనేది లోపలికి అనేది ఫోల్డ్ చేద్దాం. ఇలా చేసుకొని ఇంకొక కుట్టు. డబల్ కుట్టు కూడా వేసుకోవచ్చు. నెక్ అయిపోయింది. ఫ్రంట్ బ్యాక్ సింపుల్ నెక్కే, డైలీ వేర్ డ్రెస్. ఇవి రెండును షోల్డర్ దగ్గర ఇలా పెట్టుకొని చెక్ చేసుకోవాలి. మనం మెజర్మెంట్ ఇచ్చింటారు కదా, దాన్ని చెక్ చేసుకొని 2 ఒకేలాగా ఉండేట్లుగా చూసి మార్క్ వేసుకోవాలి. వేసుకుంటే 2 భుజాలు ఒకే లెవెల్గా వస్తాయి. అప్ అండ్ డౌన్ అనేది రాకుండా
పర్ఫెక్ట్ గా వస్తుంది. మనం కుట్టేటప్పుడు మార్క్ వేసుకొని కుడితే నీట్ గా ఉంటుంది. స్లీవ్లకి కట్ చేసేటప్పుడు సేప్ తీయలేదు కదా లోతు, ఇప్పుడు తీసుకుంటున్నాను. 1/2 ఇంచ్ లోతు తీసి ఫ్రంట్ లో ఇప్పుడు షోల్డర్ లెవెల్ కి అనేది పెట్టుకొని బ్యాక్ సైడ్ కుడతా వస్తున్నాను. ఇంకా ఫ్రంట్ ఇలా కుట్టుకున్నామనుకో పర్ఫెక్ట్ గా స్లీవ్ అనేది వస్తుంది. ఎక్కడ కూడా లూజు ముడతలు లేకుండా ఉంటుంది. తక్కువ వచ్చేది ఒక సైడ్ ఎక్కువ వచ్చేది అలా వస్తూ ఉంటుంది. అప్ అండ్ డౌన్ అనేది అలా రాకుండా నీట్గా ఉంటుంది. ఇక్కడ పిన్ని ఇట్లా గుండు పిన్ అనేది పెట్టేసినాను. 2 జోడ్చుకొని ఒక సైడ్ మార్క్ అనేది వేసింటాం కదా కట్ చేసేటప్పుడు, అదే మార్క్ చూసి ఈ సైడ్ కూడా మార్క్ అనేది వేసేసినాను. ఇంకా స్లీవ్ కట్ని ఇంకా కుట్టుకుంటూ వద్దాం. స్లీవ్ లూజ్ చూసుకొని ఇలా స్లీవ్ లూజ్ చూసేసిన తర్వాత ఇప్పుడు ఆర్మోల్ లూజు చూసుకున్నాం. ఆర్మోల్ లూజ్ కూడా చూసేసి కుట్టు అనేది చూడండి పర్ఫెక్ట్గా వచ్చింది. మనం మార్క్ వేసుకున్నాం కదా కట్ చేసేటప్పుడు అక్కడికే వచ్చింది ఆర్మోల్. ఇప్పుడు చెక్ చేసినా కూడాను ఈ సైడ్ కూడా ఒక 2 చెక్ చేద్దాం. చూడండి మార్క్ వేసినాను కదా ఇక్కడి నుంచి ఇక్కడికి చూడండి కొంచెం కూడా మిస్ కాకుండా వస్తుంది. మనం పర్ఫెక్ట్గా మార్క్ వేసుకొని కట్ చేస్తే ఎట్లుందో అలాగే వచ్చేస్తుంది. కొంచెం కూడా చేంజెస్ లేకుండా పర్ఫెక్ట్గా సేమ్ ఏం మెజర్మెంట్ తీసుకుంటామో అదే మెజర్మెంట్. ఇప్పుడు పక్కలో ఒక 3 కుట్లు అనేది వేసేద్దాం. ఇలా వేసుకుంటే వాళ్ళకి లూజ్ కావాలా అన్నప్పుడు ఆ కుట్టు అనేది తీసుకుంటే ఇంకా ఒక 2 కుట్లు అనేది ఉంటుంది. అందువలన ఈ ఎక్స్ట్రా అనేది ఇంకా 2 కుట్లు వేయాలి. స్టార్టింగ్ ఒకటి వేస్తాం కదా ఇంకో 2 ఈ ఘాట్లు అనేది వేస్తాం కదా ఇలా న్యాచురల్ లాగా వేసుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే ఇలా క్రాస్గా కుట్టు దగ్గరికి అనేది కట్ చేసేస్తారు. ఈ కుట్టు దగ్గరికి అనేది కట్ చేసేస్తే టైట్ అయినప్పుడు ఇప్పితే ఆ క్లాత్ ఎక్కడ కట్ అయిపోయిందో అక్కడికే లూజ్ వస్తుంది, ఎక్స్ట్రా లూజ్ అనేది రాదు. అందుకని ఇలా కట్ చేయకుండా న్యాచురల్ లాగా వేసుకుంటే వాళ్ళు టైట్ అయినా ఇప్పుకున్నా ఈజీగా ఉంటుంది, వాళ్ళకి యూజ్ కూడా అవుతుంది. ఇలా క్రాస్గా కట్ చేస్తే యూజ్ చేసే కదా ఇది డ్రెస్ టైట్ అయినప్పుడు చెప్తుండేది. ఇంకా సైడ్ ఫోల్డింగ్ 1 ఇంచి అనేది చేసేస్తున్నాను. ఫస్ట్ ఒక 1/2 ఇంచి చేసుకొని తర్వాత ఇంకొక 1/2 ఇంచి మొత్తం 1 ఇంచి అనేది సైడ్ ఫోల్డ్ అవుతుంది. చూడండి సైడ్లో ఎంత బాగా వచ్చేసిందో ఓపెన్. మనం ఫోల్డ్ చేసేటప్పుడు ఒకే లెవెల్గా చేసుకొని రావాలి, లాగకూడదు. లాగినామంటే క్రాస్గా బెండ్ అనేది అవుతుంది. లాగ్ కన్నా ఫ్రీగా వదులుతా మనం కుట్టు వేయాలి. వేసేసిన తర్వాత ఒక సైడ్ ఫస్ట్ కుట్టుకొని తర్వాత దాని మెజర్మెంట్కి అనేది కుట్టుకుంటే ఫ్రంట్ బ్యాక్ ఒకే లెవెల్గా ఉంటుంది, హెచ్చు తక్కువలు అనేది రాదు. దీన్ని కూడా డబల్ కుట్టు వేయాలి. ఇలా వేసేసిన తర్వాత ఇప్పుడు చూసేద్దాం కుట్టిండేది. బిగినర్స్ కూడా ఈ మెథడ్లో కట్ చేసుకొని కుడితే తొందరగా అనేది నేర్చుకునేగలరు. మన మెజర్మెంట్ ఏముంటుందో ఆ మెజర్మెంట్ని పెట్టేసి కట్ చేసి తర్వాత ఇలా ఎక్కడ కూడా చేతి పని ఏమీ లేకుండా ఎమ్మింగ్ పని కుట్టేసుకుంటే తొందరగా మనం కుట్టేయగలము. ఇంకా ఎక్కువ డ్రెస్ కానీ బ్లౌజులు కానీ కుట్టగలము. ఎక్కడ కూడా ఎమ్మింగ్ కానీ లేకుంటే ఎమ్మింగ్కే ఒక 1/2 అవర్ 1/4 అవర్ పడుతుంది. ఎమ్మింగ్ పని లేకుంటే తొందరగా ఇంకా 1 ఎక్స్ట్రా కుట్టగలము. చూడండి పర్ఫెక్ట్గా ఉన్నాయి 2. 1 హెచ్చు తక్కువ ఏమీ లేవు, 2 ఒకే లెవెల్, 2ను ఒకే లెవెల్. ఓకే ఫ్రెండ్, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి వీడియో సెండ్ చేయండి. మళ్ళీ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ వీడియో చూసినందుకు.